168 ఎకరాల పట్టా భూముల జోలికి రాకుండా హామీ ఇస్తే దీక్ష విరమిస్తామన్న కాడ్లపూర్ భూ బాధిత రైతులు ఎట్టకేలకు అమరణ నిరాహార దీక్ష విరమించారు. రంగంలోకి దిగిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి రైతులతో ఫోన్లో మాట్లాడిన అనంతరము రైతులు దీక్ష విరమింపజేశారు. ఇప్పటికే రైతుల పక్షాన ప్రభుత్వంతో చర్చలు జరిపానని, రైతులకు నష్టం జరగకుండా ప్రయత్నం చేస్తున్నానని స్పష్టం చేశారు. రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్లతో కలిసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేలా నివేదిక ఇస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. స్పష్టమైన ప్రకటన వెలువడిన తర్వాతే భూసేకరణ సభలో పాల్గొంటామని రైతులు తేల్చి చెప్పారు. నేను చూసుకుంటా కదా, నేను ఎందుకు ఫోన్ వస్తలేదండి దానికి. నిన్న నేను కరెక్ట్ డిసిజన్ తీసుకునేటప్పుడు ఫోన్ చేసాను. నిన్న 9 గంటలకు హనుమల కడుపు కూడా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు నేను ఫోన్ చేసిన సార్. మళ్ళీ ఒకసారి సిగ్గుచేరం బట్టి నేనే మళ్ళీ సిగ్గుచేరం బట్టి ఫోన్ చేసిన సార్. చూడండి సార్, సార్ మీకు కూడా అర్థమవుతుంది సార్. సార్ ఒక నిమిషం సార్, ఇగో మీకు కూడా అర్థమవుతుంది సార్. నేను ఫోన్ చేసి నాకు చేయలేదు, మళ్ళీ నా వాళ్ళకి ఇప్పటికి కూడా వెళ్ళలేదు. ఫోన్ చేశాను 9 గంటల 7 నిమిషాలకు 4 రోజులు కనీసం రెస్పాన్స్ లేదు. వేరే కూడా 9 మంది ఇంతమందిలో ఎవరు ఆరోగ్యం చాలా ఇబ్బందులు అవుతుంది సార్. ఇప్పటికి కూడా అందరికీ ఇబ్బంది. మాట ఏమన్నా అయితే కూడా గవర్నమెంట్కి ఎంత అవతలకి ఎంత మెరిట్ అవుతుంది అన్నది కూడా నాకు తెలుసు. అవతలకు ఎంత సానుకూలంగా అవుతుంది అనేది కూడా నాకు తెలుసు. అన్ని విషయాలు నాలోనే ఉన్నాయి సార్. కానీ గవర్నమెంట్ అవును పోతే సార్. నేనేమన్నా సార్, ఇగో 42 ఏళ్ళు 43 ఏళ్ళు మాకు ఇంకో 12 ఏళ్ళు బతుకుతాం. ఆ బతుకన్నా ఈ బతుకు ఇలా చచ్చిపోతే మంచి చోటు తెచ్చుకుంటాం. ఇంట్లో కొంతమంది మేధావులు మస్తు మంది భూములను వస్తే మా వాళ్ళకి మంచిగా ఉంటుంది కదా సార్. రావడమా సొల్యూషన్ తెలుసు అని కాదు సార్. నేను ఇప్పటికి కూడా గవర్నమెంట్ను ఇచ్చిన 587 ఎకరాలు మొత్తం ఇచ్చారు. గౌటాన్ పట్ట, లవణ పట్ట 2 కలిసి. మేము అందులో రిక్వెస్ట్ చేసింది ఏంది, ఇదే 160 ఎకరాల భూమి వీళ్ళదే పోతుంది. గౌటాన్ పట్ట వాళ్ళ 2 వాళ్ళ భూములు పోతే మా తాతలు ముత్తాతలు వాళ్ళ బొంద పెట్టుకొని ఉన్నాం. ఆ బొందలలో మా మన్ను కూడా కలగరు, మా పిల్లల మన్ను కూడా కలగరు. మేము ఏం చేయాలి, ఎవరు చెప్పుకోవాలి? మాకు మేజర్ ఎవరు మేము అడిగేది? స్థానికంగా ఆర్డీఓని అడగలేం, కలెక్టర్ని అడగలేం, మీ పోలీసులను అడగలేం, ఎంఆర్ఓని అడగలేం. మాకు బలంగా మేము ఎవరిని నమ్ముకున్నాము? ఎమ్మెల్యేని నమ్ముకున్నాము. ఎమ్మెల్యేతోనే ఉన్నది మాకు. ఎమ్మెల్యే చెప్పిన మాట విన్నాము. కానీ ఇప్పుడు మాకు ఆయన మోసం చేస్తున్నాడు. మేమేం చేయాలి? పోవాలి. మీరు భూములు తీసుకుంటే రేపు మధ్యాహ్నం వరకు ఏదోటి మీరన్న ఊళ్ళకి రావాలి, మా ప్రాణాలన్నా పోవాలి. దానికి సిద్ధపడే మేము ఈ రోజు కూకున్నాం. ఎవరేమనుకున్నా సరే, కొంతమంది ఏమనుకున్నా సరే, కానీ అన్నిటికీ సిద్ధపడే కూకున్నాము. దయచేసి అందరూ మన వాళ్ళు ప్రెస్ రిపోర్టర్లు ఇట్లా అందరూ సహకరించాలి. అందరం కలిసికట్టుగా చేస్తేనే, ఒక్కటి చేసే ఉద్యమం కాదు, అందరం కలిసికట్టుగా చేస్తేనే ఇది ముందుకు పోతుందని ఆశిస్తూ కోరుకుంటూ మా విలేజ్ కి రేపు రావద్దని చెప్తూ కోరుతున్నాం. జై హింద్.